నమస్తే, దిస్ ఇస్ శౌర్య. నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటేనే పూనకాలు వస్తాయి. అసలు దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా సరిపోదు మనకు ఆ ఎనర్జీ అనేది. మరి అంతే ఎనర్జీతోని ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ కూడా ఎంటర్ అవబోతున్నాడు. మనందరికీ తెలుసు ఆదిత్య 369 ఎంత హిట్నిచ్చిందో. ఇప్పుడు ఇంకొక 4 సార్లు రిలీజ్ అయినా కూడా ఆ ఫ్లేవర్ అనేది అలాగే ఉంటుంది, అందరికీ మళ్ళా చూడాలనిపించేటట్టుగా. సో దీన్ని బేస్ చేసుకొని కొంచెం ఇదే టైటిల్ని ఆదిత్య 999 అని మోక్షజ్ఞ మూవీని రిలీజ్ చేయబోతున్నారు అనేది అయితే మనం విన్నాము. బట్ ఈ మూవీ బ్రేక్ పడుతూ వస్తుంది. ఇప్పుడు మూవీ పరిస్థితి ఏంటి? ఫస్ట్ మూవీ కాబట్టి అసలు ఎంత ఎనర్జెటిక్ గా రాబోతూ ఉన్నాడు మోక్షజ్ఞ. సో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. సీనియర్ మూవీ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు వారితో. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మోక్షజ్ఞని ఎలా చూడబోతున్నాం? బాలకృష్ణ గారి లాగైనా అంతకు మించిన పవర్ తోనా? అదే అంటే యాక్చువల్ గా గత ఒక 4-5 సంవత్సరాలుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే దాని మీద తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు అది కారణాంతరాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇంకా రేపు షూటింగ్ కి వెళ్ళడం, ముహూర్తం అనగా కూడా అది లాస్ట్ మినిట్ లో వాయిదా వేయడం జరిగింది. అప్పుడు కూడా ఫ్యాన్స్ అందరూ కూడా, బాలయ్య అభిమానులు అందరూ కూడా బాగా డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఏంటంటే డెఫినెట్ గా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉండాలనే ఒక ముందు జాగ్రత్త చర్యలో భాగంగా బహుశా ఇలా వాయిదా పడడం అది జరుగుతుండొచ్చు. బట్ ఇప్పుడు మనకి మళ్ళీ వినిపిస్తున్నటువంటి సమాచారం ఏంటంటే మొత్తం కథ సిద్ధమైపోయింది. మోక్షజ్ఞ కూడా మానసికంగా తను కూడా సిద్ధమైపోయాడు. బాలయ్య దానికి ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. అయితే అది ఆదిత్య 999 అవుతుందా లేకపోతే ఇంకోటి అవుతుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇది డ్రీమ్ ప్రాజెక్ట్, బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్. ఆదిత్య 369 కి సీక్వెల్ చేయాలన్నది. దీని మీద సంగీతం శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి, విఎన్ ఆదిత్య దగ్గర నుంచి ఇలా చాలా మంది వర్క్ చేశారని మనకి అప్పట్లో వినిపించేది. సో ఈ ప్రాజెక్టే తెరకెక్కుతుందా, అందులో బాలయ్య కూడా యాక్ట్ చేస్తాడా, లేదంటే బాలయ్య డైరెక్ట్ చేస్తాడా ఏంటి, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అయితే సస్పెన్స్. కానీ 2026లో డెఫినెట్ గా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటదని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు అని మనకి తెలుస్తుంది. 2026 అంటే మేబీ మరి ఏప్రిల్ అంటే మే, జూన్ ఇట్లా ఏదైనా మన మంత్స్ ఏమైనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చా? చెప్పాలి అంటే ఇప్పుడు ఎన్టీఆర్ జయంతి మే 28 జయంతి సందర్భంగా రిలీజ్ ప్లాన్ చేయొచ్చు, లేదంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే సినిమా మేకింగ్ కంటే కూడా, షూటింగ్ కంటే కూడా పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెట్ కి వెళ్ళడానికి ముందే ప్రీ ప్రొడక్షన్ ఎంత పర్ఫెక్ట్ గా పగడ్బందీగా చేసుకుంటే షూటింగ్ అంత సజావుగా సాగిపోద్ది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా అంత ఈజీగా అయిపోద్ది. కాబట్టి ఈ ప్రీ ప్రొడక్షన్ అంతా ప్లాన్డ్ గా అయిపోయి పగడ్బందీగా చేసి ఉంటే షూటింగ్ ఒక 3-4 నెలల్లో షూటింగ్ చేసి ఇదే సంవత్సరంలో విడుదల చేసినా కూడా ఆశ్చర్యం లేదన్న. ఓకే సార్, మనకి మోక్షజ్ఞ చూడడానికి చాలా సాఫ్ట్ గా, చాలా అంటే చాలా క్యూట్ గా అనిపిస్తాడు. ఇప్పుడు లైక్ పిల్లలందరూ అలానే ఉన్నారు. శ్రీకాంత్ కొడుకైనా లేకపోతే మన అఖిల్ అయినా, వీళ్ళందరూ కూడా వీళ్ళకి రఫ్ కాకుండాను ఆ సాఫ్ట్ లుక్స్ కనిపిస్తూ ఉంటాయి. బాలకృష్ణ గారికి ఉన్న ఆ స్కిల్స్, ఆ రఫ్నెస్, ఆ గట్స్, అవన్నీ మనం మోక్షజ్ఞ నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు అంటారా? ఇది ఫ్యాన్స్ తప్పుగా తీసుకోకూడదు, జస్ట్ ఎనాలిసిస్. కాదు అంటే సాఫ్ట్ గా. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, చాలా అందంగా ఉంటాడు, తెర మీద మరి చేస్తాడు కదా, చాలా విభత్సమైనటువంటి యాక్షన్ అది చేస్తాడు కదా. కాబట్టి అందంగా ఉన్న మోక్షజ్ఞ యాక్షన్ సినిమాలు చేయలేడేమో, యాక్షన్ సీక్వెన్సెస్ రక్తి కట్టించలేడేమో అనడానికి ఇది లేదు. అంటే అసలు దిగిన తర్వాత కదా. ఇప్పుడు చాలా మంది కెమెరా ముందుకు వెళ్ళడానికి ముందు వరకు కూడా చాలా నార్మల్ గా ఉంటారు. ఒక్కసారి కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత విశ్వరూపం చూపిస్తుంటారు. అలాగే అంటే వేరియస్ రీజన్స్ వల్ల మోక్షజ్ఞ ఎంట్రీ అన్నది తెరంగేట్రం అనేది కొంచెం డిలే జరుగుతుంది. బట్ డెఫినెట్ గా అంటే అటు తాతయ్య వారసత్వం, ఇటు తండ్రి వారసత్వం, ఇవన్నీ ఉంటాయి కదా, బ్లడ్ లోనే ఉంటది. కాబట్టి డెఫినెట్ గా అభిమానుల అంచనాలకి తగ్గట్టుగానే
ఆయన పర్ఫార్మెన్స్ అది ఉంటది. ముఖ్యంగా మరి ఇన్ని రోజులుగా తను తర్ఫీద్ అది అవుతున్నాడు కాబట్టి అవును. దానికోసమే కదా వాళ్ళు ఇదంతా పూర్తిగా సాటిస్ఫై అయ్యేంత వరకు దీన్ని సెట్స్ మీదకి తీసుకెళ్లకూడదు అన్న ఉద్దేశంతో లాస్ట్ మినిట్ లో కూడా వాయిదా వేయడం జరిగిందని మనం చెప్పుకున్నాం కదా. అవును. ఇప్పుడు పూర్తిగా అన్ని విధాలుగా వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే మోక్షజ్ఞ వెనకాల వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ అవునవునవును. వాళ్ళిద్దరూ కూడా అంటే చాలా ఆల్రెడీ ఈ మధ్యన తను కూడా గోల్డ్ యాడ్ ఒకటి చేసి అందరిని అదరగొట్టేసింది. అవును చిన్నప్పుడు. కదా. అంటే తను ఇప్పుడు వాళ్ళ నాన్నగారి అంటే బాలయ్య కెరీర్ కి సంబంధించినటువంటి ఇందులో కూడా తను చాలా కీలక పాత్ర పోషిస్తుందని తేజస్విని. అవును. అలాగే బ్రాహ్మణి కూడా తన బ్రదర్ యాక్ట్ చేస్తున్నటువంటి సినిమా ఫస్ట్ టైం ఓకే అవుతున్న ప్రాజెక్ట్ అంటే తను కూడా దాని మీద దృష్టి పెడుతుంది కదా. తను కూడా బేసిక్ గా ఎంత ఇంటెలిజెంట్ మనం అవును. చూసాం. ఇప్పుడు హెరిటేజ్ సంస్థను అద్భుతంగా నడపడంలో వీటన్నిటిలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. అవును. సో వీళ్ళందరూ డెఫినెట్ గా మోక్షజ్ఞ పరిచయ చిత్రం అంటే ప్రత్యేక ఒక శ్రద్ధ మంచి బెస్ట్ పెడతారు. ఇంట్రడక్షన్ ఉంటుంది. వీళ్ళందరినీ సాటిస్ఫై చేస్తేనే అవును. అది సెట్స్ మీదకి వెళ్తుంది. అవును. అంటే ఎలా అంటే ఇప్పుడు మన కన్నడలో రాజ్ కుమార్ గారు అవును. వాళ్ళ అబ్బాయి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళ అబ్బాయితో సినిమాలు చేసేటప్పుడు కానీ ఆయన మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ కూర్చోబెట్టి కథ చెప్పమనేవాడు. అంటే మన పూరి జగన్నాథ్ గారు అలాగే అవును. వాళ్ళ కోసం వాళ్ళ అబ్బాయితో సినిమా చేసినటువంటి మన అవునా. డైరెక్టర్ వీరశంకర్ గారు వీళ్ళు చెప్తుంటారు. మొత్తం అందరినీ కూర్చోబెట్టి కథ చెప్పాలి, వాళ్ళందరికీ నచ్చితేనే ఇది. అంటే తన ఓన్లీ తన జడ్జిమెంట్ మాత్రమే కాదు, ఎందుకంటే జనరేషన్స్ మారుతున్నాయి. అవును. సో ఆ టేస్ట్ అది ఎప్పటికప్పుడు ఇది ఉంటది కాబట్టి Great నాకు నచ్చడం ideas. మాత్రమే కాదు మన వాళ్ళందరికీ నచ్చాలన్న ఉద్దేశంతో మొత్తం అంతమందిని దాదాపు 56 మందిని కూర్చోబెట్టి అబ్బో. కథ చెప్పించి అప్పుడు ఓకే చేసేవాడంట. Super అంటే sir ఇప్పుడు అసలు. మోక్షజ్ఞ విషయంలో కూడా అలాగే చేస్తారని కాదు కానీ జస్ట్ మనకి డెఫినెట్ గా ఇది పరిచయ చిత్రం కాబట్టి తర్వాత మొదటి సినిమా వచ్చిన తర్వాత రెండోది వచ్చిన తర్వాత ఉంటుంది. పెద్ద పట్టించుకోకపోవచ్చు కానీ మొదటి 2-3 సినిమాలకైతే మొత్తం బాలయ్య దగ్గర నుంచి బ్రహ్మణి, తేజస్విని వీళ్ళందరూ డిస్కస్ చేసి అది 1-10 సార్లు చూసుకొని మాత్రమే దాన్ని ఓకే చేస్తారు. చెయ్యాలి సార్, ఎందుకంటే ఇంట్రడక్షన్ అనేది కూడా చాలా ఇప్పుడు బాలకృష్ణ గారి రేంజ్ ఏంటో తెలుసు అందరికీ. అట్లీస్ట్ అందులో కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. లేదు అంటే డెఫినెట్ గా అంటే మనం ఫస్ట్ సినిమా తోటే తండ్రి మించిన తనయుడు అనిపించుకుంటాడని మనం చెప్పలేం కానీ డెఫినెట్ గా ఆ విధంగా అతన్ని తీర్చిదిద్దుతున్నారని అయితే మనకి తెలుస్తుంది. అంటే ఫైట్స్ పరంగా కానీ, డాన్స్ పరంగా కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ, డైలాగ్ మాడ్యులేషన్ పరంగా కానీ అన్ని రకాలుగా అతన్ని పూర్తిగా తర్ఫీదు ఇచ్చి అప్పుడు మాత్రమే సెట్స్ కి వెళ్ళాలనే ఉద్దేశంతో చాలా పెద్ద స్థాయిలో కసరత్తు జరుగుతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉందని కూడా. ఫైనల్ క్వశ్చన్ సార్, హీరోయిన్ ఎవరైనా సెలెక్ట్ చేశారా లేకపోతే మీ అంచనా ప్రకారం ఎవరు లేదు? అంటే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు తన హైట్ కి తన పర్సనాలిటీ తగ్గట్టుగా నాకు తెలిసి కొత్త వాళ్ళనే తీసుకోవాలి. అవును, కొత్త వాళ్ళనే తీసుకోవాలి. ఆల్రెడీ వేరే పెద్ద హీరోలతో ఇప్పుడు ఎన్టీఆర్, మహేష్ బాబు వీళ్ళతో చేసిన హీరోయిన్ లేదు, కొత్తగా తీసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు అఖిల్ కెరీర్ పరంగా అంటే మనం మిస్టేక్ అని చెప్పం కానీ అలాగా అతని కెరీర్ బిగినింగ్ లోనే ఒక పూజ హెగ్డే తోటి లేకపోతే ఇటువంటి వాళ్ళతో చేయించడం కాంబినేషన్ సెట్ గా ఇది అవ్వదు కదా. సో ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయడం అన్నది రైట్ ఇదని మనకు అనిపిస్తుంది. బట్ అన్ని చూసుకుంటారు కదా వాళ్ళు కూడా. చాలా ఫిల్టరింగ్ జరుగుతుంది. కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేసే నిర్మాతలు, వాటిని దర్శకుడు ఇది కదా మెయిన్. అది అసలు బడ్జెట్ సంగతి వదిలేయండి. అవునవును, అది నువ్వు అన్నట్టు అంతే కదా. బాలయ్య తనయుణ్ణి హీరోగా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం రావడం అన్నది డైరెక్టర్ గా అతనికి చాలా ప్రెస్టేజ్, ఆ సినిమాని నిర్మించే నిర్మాణ సంస్థకి కూడా ఒక చాలా ప్రెస్టేజ్ ఇది కాబట్టి ఏ విధంగా చేస్తారు ఏంటన్నది చూద్దాం. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్.